న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు ఒకే వేదికగా జగన్ 2.0 సూపర్ యాప్ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులంతా తప్పనిసరిగా జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పిలుపునిచ్చారు. నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు సమాచారాన్ని వేగంగా చేరవేసే డిజిటల్ వేదికగానే ఈ యాప్ను రూపొందించినట్లు వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలు, కీలక సమాచారాన్ని ఒకే క్లిక్తో అందించే ఆధునిక వ్యవస్థగా జగన్ 2.0 సూపర్ యాప్ను అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. అణచివేత రాజకీయాలకు ధీటుగా నిలిచే డిజిటల్ ఆయుధమే జగన్ 2.0 సూపర్ యాప్ అని వడ్డీ రఘురామనాయుడు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావడానికి ఈ సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానమయ్యేలా సాంకేతికతను వినియోగిస్తున్నామని వడ్డీ రఘురామనాయుడు చెప్పారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జగన్ 2.0 సూపర్ యాప్ను ఘనంగా ప్రారంభించారు. డిజిటల్ యుగంలో పార్టీ బలోపేతానికి జగన్ 2.0 సూపర్ యాప్ మరో ముందడుగుగా నిలుస్తుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున యాప్ను డౌన్లోడ్ చేసి ప్రజలకు చేరువ చేయాలని నాయకత్వం పిలుపునిచ్చింది. రానున్న రాజకీయ పోరాటాల్లో కార్యకర్తలకు ఈ యాప్ కీలక వేదికగా మారుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతతో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తాడేపల్లిగూడెంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణతో వైఎస్ఆర్సీపీ డిజిటల్ ప్రచారానికి కొత్త ఊపు లభించినట్లయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే ప్రజలకు తెలియపరిచినటువంటి విషయాలు, ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని కట్ చేసి ఉన్నాయి లేనట్టుగా పెడతాం, సోషల్ మీడియాలో అంతా వాళ్ళకు అనుకూలంగా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2O అనేది ఒక డిజిటలైజేషన్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న రిలీజ్ చేసిన తర్వాత నిన్న పార్టీ కేంద్రాలయాల్లో అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ టౌన్ ప్రెసిడెంటు, అలాగే రూరల్ మండలం ప్రెసిడెంటు, అలాగే పెంటపాడు మండలం ప్రెసిడెంటు, అలాగే వార్డు ఇన్ఛార్జీల సమక్షంలో ఇవాళ 2.0 ఇవాళ సూపర్ యాప్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారాగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఉన్నాయో ఈ బార్ కోడ్ లాగా మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ బార్ కోడ్ని ఓపెన్ చేసుకుని ఈ యాప్లో మీరు ఎంటర్ చేసుకుని ఇందులో ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంలే కాకోకుండా మీరు ఏదైతే మీడియాలతో మాట్లాడుతున్నారో, సోషల్ మీడియాలో మీకున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీద, పార్టీ మీద మీకున్న అభిమానాన్ని చూపించుకునే విధంగా మీ కంటెంట్ అన్ని కూడా ఈ యాప్లో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యాప్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. అలాగే ఈ యాప్లో ద్వారాగా మీరు ఏదైతే మిమ్మల్ని ఒక కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో, అలాగే పోలీసు అధికారులు ఇబ్బంది పెట్టినా, ఎంఆర్ఓలు ఇబ్బంది పెట్టినా, లేకపోతే గవర్నమెంట్ అధికారులు ఏ సెక్షన్లో ఉన్నవారు కూడా ఇబ్బంది పెట్టినా ఇందులో మీరు యాడ్ చేసి వాళ్ళ నెంబర్లతో సహా పెట్టుకున్నట్లయితే తర్వాత మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మన దగ్గర ఉంటుంది. మనం రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరిచే అలాంటి మనకి గుణాలు, అలాంటి అవకాశాలు మనకి లేవు. మనకి గుడ్ గవర్నెన్స్, గుడ్ బుక్కే మన దగ్గర ఉంటుంది. మనకి ఈ యాప్ ద్వారాగా మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఏదైతే మీరు సోషల్ మీడియాలో చెప్పదలుచుకున్నది మీరు చెప్పలేకపోతుంటే ఆ కంటెంట్లే కట్ చేస్తున్నారు. కాబట్టి యాప్ ద్వారాగా మీరు చెప్పవలసినవి అన్నీ కూడా, మీ కంటెంట్లన్నీ కూడా నిర్మోహనంగా మీరు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది, అది ఈవీఎంల ద్వారాగా కానీ వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి ఇప్పటి వరకు కూడా అమలుపరిచిన కార్యక్రమాలన్నీ కూడా, రైతు భరోసా విషయం కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే కాపునేస్తం కానీ, ఇంకా ఏ అయితే పథకాలు ఉన్నాయో సూపర్ 6 ఏదైతే అమలుపరుస్తానన్నారో, 3 సిలిండర్లు అన్నారు, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారాగా మీరు అన్నీ కూడా
ఏదైతే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఈ యాప్ ద్వారా కూడా తెలియచేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యాప్ని ఇవాళ మేము రిలీజ్ చేయడం జరిగింది.